హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత నిఫ్టీ ఎక్సలెంట్ బ్రేక్అవుట్ ఇచ్చి 25,500 కంటే అబోవ్ లెవెల్లో క్లోజ్ అయింది. గత 35 ట్రేడింగ్ సెషన్స్గా 24,500 నుంచి 25,200 మధ్యలో ట్రేడ్ అయిన నిఫ్టీ 2 రోజుల్లోనే నిన్న 200 పాయింట్లు, ఈరోజు 300 పాయింట్లు, అంటే 500 పాయింట్లు అప్ మూవ్ తోటి స్ట్రాంగ్ జోన్లోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ట్రేడింగ్ రేంజ్ మారింది. సో ఇంతకుముందు వరకు మనము 24,500 నుంచి 25,200 అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ట్రేడింగ్ రేంజ్ 25,200 నుంచి 25,750, 500 పాయింట్లు అప్ సైడ్ రేంజ్లోకి మూవ్ అయిందని చెప్పుకోవచ్చు నిఫ్టీ. ఈరోజు ట్రేడింగ్లో మనము స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు 2 ఉన్నాయి. నిన్న ఏదైతే అవుట్ పర్ఫామ్ చేసినాయో సెక్టార్స్, ఆ సెక్టార్స్ ఈరోజు అండర్ పర్ఫామ్ చేసినాయి. నిన్న అండర్ పర్ఫామ్ చేసిన సెక్టారు ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది. వాటిల్లో ప్రధానంగా ఐటీ సెక్టార్. ఈరోజు ఐటీ సెక్టార్ అండర్ పర్ఫామ్ చేసింది. మార్కెట్ ఇంత పాజిటివ్గా మూవ్ అయినప్పటికీ కూడాను ఐటీ స్టాక్స్ వెనకం చేసినాయి. అయితే దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ అవుట్ పర్ఫామ్ చేసింది. ఈరోజు ఐటీ సెక్టార్ ఎందుకు అండర్ పర్ఫామ్ చేసింది అనేది కూడా డిస్కస్ చేద్దాం మనం ఈరోజు వీడియోలో. నిన్న నాస్డాక్ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయితే మన ఐటీ సెక్టార్, ఐటీ స్టాక్స్ మాత్రము ఈరోజు నెగిటివ్గా కదలండి. దీనికి ప్రధాన కారణంగా మనం చూడాలి అంటే జూలై 9th ఏదైతే మనకి ట్రేడ్ టారిఫ్ సంబంధించిన డెడ్ లైన్ ఉందో ఆ కన్సర్న్స్ అనేవి మరలా ఈ ఐటీ సెక్టార్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవేళ ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన డేట్స్ అది ఎక్స్టెండ్ అవ్వటం కానివ్వండి, లేదంటే కొత్త టారిఫ్స్ని తెర మీదకి రావటం కానివ్వండి జరిగితే ఐటీ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి బడ్జెట్ ఇష్యూస్, అంటే కాస్త డిలేస్ రావటము, అంటే ప్రాజెక్ట్స్ కొద్దిగా డిలే అవ్వటము, ఇట్లా కొన్ని అంశాల్లో ఐటీ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి. వాటి రెవెన్యూ కానివ్వండి, వాటి ప్రాఫిటబిలిటీ కానివ్వండి ఇంపాక్ట్ అవుతుంది ఈ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ కాకపోతే. దానికి కారణంగానే ఈరోజు ఐటీ సెక్టారు, మన ఐటీ సెక్టార్ ఎస్పెషల్లీ ఇండియన్ ఐటీ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రీసెంట్గా మనకి అసెంచర్ ఏదైతే గైడెన్స్ లోయర్ చేసిందో అది కూడాను ఒక రకంగా ఈరోజు ఇంపాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఐటీ స్టాక్స్ వెనకం చేసినప్పటికీ అదర్ సెక్టార్స్ సపోర్ట్ చేయడంతో మన మార్కెట్స్ ఈరోజు చాలా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దీనికి ఒక 2-3 కారణాలు మనం చూడాలి అంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అది సబ్డ్యూడ్ అవటం వల్ల మనకు అది పాజిటివ్ ట్రిగ్గర్స్ కింద ఉపయోగపడుతుంది. అట్లానే ఈ డాలర్, యుఎస్ డాలర్ వచ్చేసేసి వీకెన్ అవుతూ ఉంది. సో డాలర్ ఇండెక్స్ వచ్చేసి ఇప్పుడు 97 అరౌండ్ హోర్ అవుతూ ఉంది. ఇంతకుముందు రోజుల్లో 3-4 months బ్యాక్ ఇది 110 రేంజ్లో ఉన్న డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 97 దగ్గరకు వచ్చేసేసింది. ఆల్మోస్ట్ 10-13% డ్రాప్ అయింది. అది కూడాను మన ఎమర్జింగ్ మార్కెట్స్కి కాస్త పాజిటివ్గా కలిసి వచ్చే అంశం అనమాట. అదే కాకుండా రెగ్యులర్గా మనం మాట్లాడుకునే విషయమే ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవటం కూడాను మన ఎమర్జింగ్ మార్కెట్స్కి, మన ఎకానమీ ఆయిల్ ఇంపోర్టెడ్ ఎకానమీ. సో మనకి ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త డ్రాప్ అవుతాయో అప్పుడు మన ఎకానమీకి అది బూస్టింగ్ కింద ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు మన మార్కెట్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అవడానికి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మన ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. ఆ మంత్లీ ఎక్స్పైరీ మూవ్స్ కూడాను మన మార్కెట్కి ఈరోజు పాజిటివ్గా అప్ సైడ్ మూవ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ఎటువంటి నెగిటివ్ న్యూస్, నెగిటివ్ ట్రిగ్గర్స్ లేకపోవడమే మనకి ఈరోజు మార్కెట్ పాజిటివ్గా మూవ్ అవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. మన లోకల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ స్లోడౌన్ అవడం కానివ్వండి, ఆర్బీఐ లిక్విడిటీ పంప్ చేయడం కానివ్వండి, జీడిపి గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ ఎస్పెషల్లీ ఇండియాకి పాజిటివ్గా ఉండటం కానివ్వండి. వీటన్నిటికంటే ముఖ్యంగా కంపెనీ ఎర్నింగ్స్ రాబోయే వీక్స్లో కంపెనీ ఎర్నింగ్స్, ఫస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ వస్తాయి కాబట్టి ఆ ఎర్నింగ్స్ ఆప్టిమిజం కూడాను మన మార్కెట్లో పాజిటివ్గా ఉంది. ఇవన్నీ కలిసి మన మార్కెట్ని ఈరోజు అప్ సైడ్ మూవ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, మన మార్కెట్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 1000 పాయింట్స్ లాభంతో 83,756 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 304 పాయింట్ల లాభంతో 25,549 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 586 పాయింట్ల లాభంతో 57,207 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేసినాయి అదర్ సెక్టార్స్తో పోలిస్తే. సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈరోజు అన్ని సెక్టార్స్ కూడాను పాజిటివ్గా మూవ్ అయినాయి. నిఫ్టీ 51.21% పాజిటివ్గా మూవ్ అయితే నిఫ్టీ ఆటో 0.56 పాజిటివ్గా మూవ్ అయింది. నిఫ్టీ బ్యాంకు
1.03% పాజిటివ్గా మూవ్ అయితే, మనం ఇందాకే అనుకున్నట్టుగా నిఫ్టీ ఐటీ ఈరోజు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. 50 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఐటీ ఇండెక్స్. నిఫ్టీ మీడియా కూడాను ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు స్మాల్ క్యాప్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. స్మాల్ క్యాప్ జస్ట్ 0.42% పాజిటివ్గా మూవ్ అయితే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చేసేసి 0.59% పాజిటివ్గా మూవ్ అయింది. ఓవరాల్గా ఈరోజు అన్ని సెక్టార్స్ మన పాజిటివ్ ట్రెండ్నే సూచించినాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ విషయానికి వస్తే, శ్రీరామ్ ఫైనాన్స్ 4.17% పాజిటివ్గా మూవ్ అయింది. సో మెయిన్గా ఇందులో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే సెక్టార్ వైడ్ సెంటిమెంట్ పాజిటివ్గా టర్న్ అయిందో అదే మేజర్గా ట్రిగ్గర్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది అంతకుముందు నుంచే బుల్లిష్గానే ఉంది. ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్ బుల్లిష్ సెంటిమెంట్ తోటి పాజిటివ్గా మూవ్ అయింది. అట్లానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో న్యూస్ ఒకటి ఉంది. ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది దీన్ని బూస్ట్ చేసింది ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని. అట్లానే హిందాల్కో ఇండస్ట్రీస్ అండ్ టాటా స్టీల్ ఇవి మేజర్గా మనకి పాజిటివ్గా మూవ్ అవడానికి కారణం వీకర్ యూఎస్డి. ఏది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా యుఎస్ డాలర్ ఏదైతే వీక్ అవుతూ ఉందో, సో దాంతో ఈ మెటల్కి సంబంధించిన స్టాక్స్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినాయి. అట్లానే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషలైజ్డ్ ఎకనామిక్ జోన్ ఇది కూడాను అదానీ పోర్ట్స్ అది కూడా 2.5% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ కూడాను 2.5%. ఇది సేమ్ ఎన్బిఎఫ్సి సెక్టార్లో ఉంది కాబట్టి ఆ డొమెస్టిక్ లిక్విడిటీ ఫ్లో ఏదైతే పాజిటివ్గా ట్రిగ్గర్ అయిందో అది ఈరోజు పాజిటివ్గా మూవ్ చేసింది బజాజ్ ఫైనాన్స్ని. భారతీ ఎయిర్టెల్ 2.48% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ టైం 2000 కంటే అబోవ్ 52 వీక్స్ హైలో క్లోజ్ అయింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాంతో మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అయింది ఈరోజు. ఓకే, మనం రోజు డిస్కస్ చేసుకున్నట్లే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఈరోజు ఏ విధంగా మూవ్ అయినాయి, ట్రేడింగ్ ఏ విధంగా జరిగింది, అట్లానే రేపటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మీరు నిఫ్టీ క్యాండిల్ చూస్తే స్ట్రాంగ్ 300 పాయింట్స్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. సో మీకు ఈరోజు ఓపెన్ 25,268 దగ్గర ఉంటే లో వచ్చేసేసి 25,260, అంటే జస్ట్ 8 పాయింట్స్ లో ఫామ్ చేసింది. నిఫ్టీ ఈరోజు హై 25,565 దగ్గర ఫామ్ చేస్తే క్లోజింగ్ 25,549 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఎంత వైబ్రెంట్గా మూవ్ అయిందంటే రోజంతా కూడాను పాజిటివ్గానే మూవ్ అవుతూ వచ్చింది నిఫ్టీ. మనకి అన్ని లెవెల్స్ కంటే అబోవ్లో క్లోజ్ అయింది. మనం ఇంతకుముందు నుంచి చూస్తున్న 25,283 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఆ 200-285 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అనుకున్నాము. వన్స్ అది క్రాస్ అయిన తర్వాత ఈరోజు కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంది. 25,565 వరకు కంటిన్యూస్గా మూవ్ అయింది. సో నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్గా చూడాలి అంటే 25,750. మనం అనుకున్నట్టు ఈ 25,750 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సపోర్టు ఇప్పుడు మనం సపోర్ట్ చూడాలంటే ఇంతకుముందు హై ఏదైతే ఉందో 25,285 అనుకున్నాం కదా, 285 నుంచి 300 అది మనకి సపోర్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో 25,200 నుంచి 25,300 అది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. 100 పాయింట్స్ రేంజ్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ 25,770 ఆర్ 750 ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మీరు లెవెల్స్ని ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. 25,750 మనకి హై సైడ్ రెసిస్టెన్స్, 25,300 నుంచి 25,200 అది లో సైడ్ మనకి సపోర్టు. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా మూవ్ అవుతుందో మనకి జులై సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రైడే నుంచి రేపటి నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. జులై సిరీస్లో ఒకసారి మళ్ళీ 26,000ని టచ్ చేస్తుందా, ఎందుకంటే 25,500 అబౌవ్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం కంటిన్యూ చేస్తుందా, మనకి ఏ నెగిటివ్ ట్రిగ్గర్స్ లేకపోతే అదే మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్కి సంబంధించిన పాజిటివ్ ట్రిగ్గర్. ఎందుకంటే మన లోకల్ పాజిటివ్ న్యూస్ అనేది చాలా ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆర్బీఐ లిక్విడిటీ ఇన్ఫ్లో కానివ్వండి, ఆర్బీఐ రీసెంట్గా రేట్ కట్ కానివ్వండి, మన జీడిపి గ్రోత్ కానివ్వండి, చాలా ఫ్యాక్టర్స్ మనకు పాజిటివ్గా ఉన్నాయి ఇండియన్ మార్కెట్కి సంబంధించి. సో ఇండియన్ మార్కెట్కి నెగిటివ్ న్యూస్ లేకపోవటమే పాజిటివ్ న్యూస్ మనకి. అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ లెవెల్స్ని రేపటికి లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. ఈరోజు కూడాను చాలా పాజిటివ్గా మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ 57,200 లెవెల్స్లో అబోవ్ క్లోజ్ అయింది. సో 57,000 ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 57,000 రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తూ అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ నెక్స్ట్ మనకి లెవెల్ వచ్చేసేసి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ప్రకారము
57,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసేది 57,800. ఓకే, అదే లోయర్ సైడ్ చూడాలంటే మనము ఈ మధ్య రీసెంట్గా మనము ఎక్కువ టైము మనకి రెసిస్టెన్స్గా చూపించింది. సో ఇక్కడ ఈరోజు హై వచ్చేసేసి 6th జూన్ హై వచ్చేసేసి సుమారుగా 56,700. అట్లానే 25th జూన్ కూడాను 56,700. సో కాబట్టి మనం 56,700 అనేది మనకు నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ వచ్చి 57,800. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాల్సిందే. ఓకే, ఈరోజు మనం స్టాక్ రివ్యూలో ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాటిల్లోంచి 2 స్టాక్స్ తీసుకొని ఆ 2 స్టాక్స్ ఇప్పుడు ఎక్కడ ఏ లెవెల్స్ దగ్గర ఉన్నాయి, వాటిల్లో ఇంకా ఏదైనా ఆపర్చునిటీ ఉందా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరలా ఇది ఆస్ట్రాల్ చార్ట్. ఇంతకుముందు ఆస్ట్రాల్ లిమిటెడ్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మనం వన్ ఆఫ్ ద వీడియోలో. మనం ఈ స్టాకు 1365 లెవెల్స్ అంటే సుమారుగా 20th మే 21st మే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1365 దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇది సుమారుగా 1590 వరకు వెళ్ళింది. 1519 టచ్ చేస్తూ 200-day మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసి, అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోండి, అక్కడి నుంచి రివర్స్ అవుతూ మరలా కిందకు వచ్చింది. ఓకే, కిందకు వచ్చి ఇప్పుడు 1520 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇంకా ఏదన్నా 1430, 1425 లెవెల్స్ కనుక వస్తే మరలా ఇంకొకసారి దీంట్లోకి ఇంతకుముందు మీరు ఎంట్రీ తీసుకుంటే కనుక ఇంకొకసారి యావరేజ్ చేసుకునే అవకాశం ఇది మనకి ఇస్తుంది. ఓకే, ఒక్కసారి ఆ 200-day మూవింగ్ యావరేజ్ స్ట్రాంగ్గా క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 1800 లెవెల్స్కి ఇది రీచ్ అవుతుంది. ఓకే, మనము ఇది డిస్కస్ చేసుకుంది 1365 దగ్గర, ఇప్పుడు 1522 దగ్గర ఉంది. ఓకే, ఇది ఆస్ట్రాల్ స్టాక్ మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకుంది. అట్లానే మనము హడ్కో స్టాక్ గురించి ఇంతకుముందు హడ్కో స్టాక్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఒకసారి ఏ లెవెల్స్ దగ్గర ఉంది, ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఉందా ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది హడ్కో చార్ట్. మనం ఇంతకుముందు ఇది 25th or 26th మే దగ్గర డిస్కస్ చేసుకున్నాము. అప్పుడు 235 లెవెల్స్ 235 క్రాస్ చేసింది. ఈ క్యాండిల్ దగ్గర మనము డిస్కస్ చేసుకున్నాము 235, 236 క్రాస్ చేసినప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇది 249, 250 లెవెల్స్ వరకు వెళ్ళి మరలా రీట్రేస్ అవుతుంది. ఇది 200-day మూవింగ్ యావరేజ్కి వచ్చి 220 దగ్గరకు వచ్చింది. మీరు ఎవరైనా 220 దగ్గర కానీ ఈ లెవెల్స్లో కానీ అక్యుములేట్ చేసుకొని యావరేజ్ చేసుకుని కనుకుంటే ఇప్పుడు మరలా ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది 235 లెవెల్స్ని. ఇది ఇంతకుముందు 5 months అబోవ్ క్లోజ్ అయింది. January 20 తర్వాత మరలా ఇక్కడ ఒకసారి 23rd April రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ, అట్లానే 20th మే కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు కూడాను మరలా ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ లెవెల్ని. సో 25th జూన్ కూడాను ఆ 235 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఒక్కసారి 260 లెవెల్స్ ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో లాస్ట్ డిసెంబర్ 2024 డిసెంబర్లో ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో 260 దగ్గర, అది క్రాస్ చేస్తే మరలా ఒకసారి 298, 300 లెవెల్స్కి మళ్ళీ ఒకసారి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు స్లోగా మనం దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ హడ్కో స్టాక్ని. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 2 స్టాక్స్, ఆస్ట్రాల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న స్టాకు, అట్లానే హడ్కో ఇది కూడాను మనం డిస్కస్ చేసుకున్న స్టాకు. సో ఈ 2 స్టాక్స్ మనం ఈరోజు రివ్యూ చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇది షేర్ చేయండి. అట్లానే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.